సభల్లో పాల్గొంటూ ఉంటాను. ఈ ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడే కాకుండా ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన తర్వాత కూడా చెప్పాను. నేను పదవీ విరమణ చేశానే కానీ పదవీ విరమణ చేయలేదు. తిరుగుతూ ఉంటాను, అందరినీ కలుస్తూ ఉంటాను, ఆలోచనలు కలబోసుకుంటూ ఉన్నాం అందరం కూడా. ముఖ్యంగా యువతరం వాళ్ళతో ముఖాముఖి, ఆ తర్వాత తెలుగు భాష దాని వ్యాప్తి, దాంతోపాటు మన భారతీయ సంస్కృతి, ఈ విషయాలపై ప్రధానంగా దృష్టి పెట్టి వ్యవసాయంతో పాటు ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని నేను నిర్ణయించుకున్నాను. అందుకనే తిరుగుతూ ఉన్నాను. తిరుగుతూ ఉంటే నాకు అలసట రాదు, తిరగకుండా ఉంటే అలసట వస్తుంది. అదే విచిత్రమో నాకైతే అర్థం కాదు. ఈరోజు శ్రీ వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా మరియు తూర్పుగోదావరి జిల్లా రచయితల సంఘం సంయుక్త నిర్వహణలో ఏర్పాటు చేసిన ఈ అఖిల భారత తెలుగు సాహితీ సదస్సులో మిమ్మల్ని అందరినీ కలవడం ఎంతో ఆనందంగా ఉంది. చొరవ తీసుకొని ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు యొక్క శ్రీ వంగూరు చిట్టెనరాజు గారికి, వారితో పాటు ఈ తూర్పుగోదావరి జిల్లా రచయితలందరికీ పేరు పేరున నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మంచి కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం కాకినాడలో ఏర్పాటు చేయడం మరింత సంతోషదాయకం. సాంస్కృతికంగా, చారిత్రాత్మకంగా, భౌగోళికంగా తెలుగువారికి కాకినాడ ఎంతో ప్రసిద్ధమైనది, ప్రత్యేకమైనది. ఇక్కడ మెక్లారెన్ స్కూలు, పిఠాపురం రాజావారి కళాశాల, రంగరాయ వైద్య కళాశాల, ఓడరేవు పరిశ్రమలు, ఇంకెన్నో సంస్థలు ఉన్నాయి. శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు మొదలుకొని ఎంతోమంది కవులు, రచయితలు, సినీ ప్రముఖులు కాకినాడ యొక్క ఖ్యాతిని ఇనుముడింపజేశారు. మన రాష్ట్రంలో నాకు తెలిసి ఒక ప్రణాళికాబద్ధంగా ఏర్పాటై ఇంకా కొనసాగుతున్న నగరం ఏమన్నా ఉందంటే అది కాకినాడ మాత్రమే అని చెప్పి నేను భావిస్తున్నాను. దేశంలో మనకి చండీగఢ్కి ఎలా పేరుందో మన తెలుగు రాష్ట్రాల్లో కాకినాడకి అలాంటి మంచి పేరు ఉంది. అది ఏర్పాటు చేసిన వాళ్ళకి మనం జోహార్లు, దాన్ని చెడగొట్టకుండా కాపాడుతున్న వాళ్ళకి కూడా నమస్కారాలు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇవాళ ఆక్రమించడం, రోడ్డు మీదకి రావడం, ఎత్తు మించి కట్టడం, ఆ తర్వాత నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుపోవడం, ఇవన్నీ సహజమైపోయినాయి. వాళ్ళ సంఖ్య పెరిగింది కాబట్టి, వాళ్ళ ఓట్లు ఉన్నాయి కాబట్టి నాయకులు ఎవరో వాళ్ళని ఏమనే పరిస్థితి లేదు. దుర్భాగ్యం. నిజంగా పట్టణ వ్యవస్థ ఎంత దెబ్బతినిపోతుందంటే ఈ సక్రమమైన నిర్మాణం లేకపోతే ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం. కానీ సక్రమంగా ఉంటే ఎలా ఉంటుందో కాకినాడకు వచ్చి చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. ఈ కాకినాడ వేదికగా భావి తరాలకు తెలుగు భాష, సంస్కృతులు, ఆ సాహిత్య పరిమళాలు